హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగేటువంటి స్పీడ్, టైం అండ్ డిస్టెన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలని ఏ విధంగా సాధించాలో చూద్దాం. వేగం, కాలం మరియు దూరానికి సంబంధించినటువంటి ప్రశ్నలని ఏ విధంగా సాధించాలో చూద్దాం. హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ ఆన్ స్పీడ్, టైం అండ్ డిస్టెన్స్. ఈ వేగం, కాలం, దూరం, స్పీడ్, టైం అండ్ డిస్టెన్స్ సంబంధించినటువంటి ప్రశ్నలని సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ముందుగా మనము వీటికి సంబంధించినటువంటి కొన్ని సూత్రాలను, ఫార్ములాస్ని నేర్చుకోవాలి. అంటే దూరాన్ని ఏ విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. దూరం ఈక్వల్ టు కాలం ఇంటూ వేగం. స్పీడ్ని ఎలా తీసుకుంటామంటే ఇందులో నుంచి తీసుకోవచ్చు మనము. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం డివైడెడ్ బై కాలము. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. కాలము ఈజ్ ఈక్వల్ టు దూరం బై వేగము. వేగం, కాలం, దూరానికి సంబంధించినటువంటి సూత్రాలను మనం తెలుసుకున్న తర్వాత వాటి యొక్క కొలమానం అంటే మెజర్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా దూరం అంటే డిస్టెన్స్ని ఏ విధంగా మనము మెజర్ చేయవచ్చు అంటే ఒకటి మీటర్లలో లేదా కిలోమీటర్లలో. కాలము, టైం. కాలము మరియు టైంని ఏ విధంగా మనము మెజర్ చేయొచ్చు అంటే సెకండ్స్ లేదా అవర్స్. వేగము, స్పీడ్ని మనము మీటర్ బై సెకండ్ లేదా కిలోమీటర్ బై అవర్ల రూపంలో కొలమానం తీసుకోవచ్చు, అంటే మెజర్ చేయవచ్చు. ఇవి చాలా అవసరమైనటువంటి సూత్రాలు, కొలమానాలు. కొలమానాలు కూడా తెలుసుకున్న తర్వాత మనం కొన్ని ముఖ్య విషయాలని గుర్తుకుపెట్టుకోవాలి. అందులో మొదటిది, ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ గివెన్ ఇన్ కిలోమీటర్. ఒకవేళ దూరం గనక కిలోమీటర్లలో ఇచ్చి మనల్ని వేగం కనుక్కోమన్నారనుకోండి లేదా కాలం కనుక్కోమన్నారనుకోండి, అప్పుడు దెన్ స్పీడ్ షుడ్ బీ ఇన్ కిలోమీటర్స్ బై అవర్, టైమ్ ఇన్ అవర్స్. అంటే డిస్టెన్స్ కనుక మనకి కిలోమీటర్లలో ఇచ్చినట్లయితే కాలము అవర్స్లలో, వేగము కిలోమీటర్ బై అవర్స్లలో మనము కొలమానం తీసుకోవాలి. అదేవిధంగా ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ గివెన్ ఇన్ మీటర్స్ దెన్ స్పీడ్ షుడ్ బి ఇన్ మీటర్ బై సెకండ్ అండ్ టైమ్ ఇన్ సెకండ్స్. ఒకవేళ డిస్టెన్స్ కనుక మనకి మీటర్ల రూపంలో ఇచ్చినట్లయితే టైము సెకండ్లలో అంటే కాలము సెకండ్లలో, వేగము అంటే స్పీడ్ మీటర్ బై సెకండ్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇఫ్ స్పీడ్ ఈజ్ గివెన్ ఇన్ కిలోమీటర్ బై అవర్, అంటే స్పీడ్ వేగం గనక కిలోమీటర్ బై అవర్ ఇచ్చినట్లయితే దాన్ని మనము మీటర్ల బై సెకండ్లలోకి మార్చుకోవాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని 5/18తోని మల్టిప్లై చేయాలి. ఇఫ్ స్పీడ్ ఈజ్ గివెన్ ఇన్ కిలోమీటర్ బై అవర్ దెన్ ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ మీటర్ పర్ సెకండ్ ఇట్ ఈజ్ మల్టిప్లైడ్ బై 5/18. ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఉంది. ఎగ్జాంపుల్, 18 కిలోమీటర్స్ పర్
అవర్ అని ఇచ్చారు. దీన్ని మనం సెకండ్లకు మార్చుకోవాలనుకున్నప్పుడు ఏమని చెప్పారు ఇక్కడ, ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ బై 5/18 అంటే 18 ఇంటూ 5/18. ఈ రెండు క్యాన్సిల్ అవ్వడం ద్వారా మనకు వచ్చింది 5. ఈ 5 అనేది మీటర్ బై సెకండ్ రూపంలో ఉంటుంది. If speed is given in meter by second, then in order to convert it in kilometer by hour, it is multiplied by 18/5. ఒకవేళ మనకి వేగం గనక మీటర్లు బై సెకండ్ రూపంలో ఇచ్చి దాన్ని మనము కిలోమీటర్లు బై అవర్లోకి మార్చాలనుకున్నప్పుడు 18/5 చేత దాన్ని మల్టిప్లై చేయాలి. ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ 10 మీటర్లు బై సెకండ్ ఇచ్చారు. 10 మీటర్లు బై సెకండ్ని మనం ఏం చేయాలి, కిలోమీటర్ బై అవర్ రూపంలోకి మార్చాలనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి, 10 × 18/5 ద్వారా మల్టిప్లై చేస్తే మనకి 5 1 * 5 2 5 1 5 2 2 × 18 36 కిలోమీటర్లు బై అవర్ల రూపంలోకి మనము కన్వర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రెండు విషయాలను ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఒకవేళ స్పీడ్ కనుక అంటే వేగం కనుక కిలోమీటర్లు బై అవర్ ఇచ్చి మీటర్లు బై సెకండ్లోకి మార్చాలనుకున్నప్పుడు దాన్ని 5/18 ద్వారా మనము మల్టిప్లై చేయడం జరిగింది. అలాగే ఇక్కడ స్పీడ్ అనేది కనుక మీటర్లు బై సెకండ్ ఇచ్చారు, దాన్ని కిలోమీటర్లు బై అవర్లోకి మార్చాలనుకున్నప్పుడు దాన్ని 18/5 ద్వారా మల్టిప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం మొదటి లెక్కను ఒకసారి తీసుకుందాం. మనకి ఇక్కడ వేగం స్పీడ్ ఎంత ఇచ్చారు, 18 కిలోమీటర్లు బై అవర్ ఇచ్చారు. సో 18 కిలోమీటర్లు బై అవర్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు మీటర్లు బై సెకండ్లోకి మార్చాలి. మీటర్లు బై సెకండ్లోకి మార్చాలనుకున్నప్పుడు ఏమన్నారు అక్కడ, 18 × 5/18 చేయడం ద్వారా ఈ కిలోమీటర్లు బై అవర్ ఉన్నటువంటి ఏదైతే వేగం ఉందో అది మనకేమవుతుంది, మీటర్లు బై సెకండ్లోకి మారుతుంది. 18 1 18 1 అంటే 5 మీటర్లు బై సెకండ్లోకి మారింది. ఇప్పుడు ఒకవేళ వేగం కనుక ఇక్కడ వచ్చిందాన్ని తీసుకుందాం. మనం 5 మీటర్లు బై సెకండ్ ఇచ్చారు అనుకుందాం. ఈ 5 మీటర్లు బై సెకండ్ని మనము ఇప్పుడు కిలోమీటర్ బై అవర్లోకి మార్చాలి. కిలోమీటర్ బై అవర్లోకి మార్చాలనుకున్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 5 × 18/5 చేయాలి. అంటే రివర్స్, ఇక్కడ 5/18 చేస్తే ఇక్కడ 18/5 చేయాలి. చేస్తే 5 క్యాన్సిల్ అవుతుంది, 18 మిగులుతుంది. మనకు వచ్చింది ఏంటిది అప్పుడు, కిలోమీటర్లు బై అవర్ అంటే 18 కిలోమీటర్లు బై అవర్. తర్వాత సగటు వేగం లేదా సరాసరి వేగం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. యావరేజ్ స్పీడ్. ఇఫ్ ఎ పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ట్రావెల్స్ ఫ్రమ్ A to B at a speed of x meter per second or x kilometer by hour, and from B to A at the speed of y kilometer by hour or y meter by second, then its average speed of the whole journey is equal to 2xy divided by x plus y. ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ x మీటర్లు బై సెకండ్ వేగంతో ఏ అనే ప్లేస్ నుండి బి అనే ప్లేస్కి మరియు y మీటర్ బై సెకండ్ వేగంతో బి అనే ప్లేస్ నుండి ఏ అనే ప్లేస్కు ప్రయాణించినప్పుడు వాటి యొక్క సగటు వేగం s =
2xy డివైడెడ్ బై x ప్లస్ y మీటర్ బై సెకండ్. మనకి యూనిట్లు కనుక కిలోమీటర్ బై అవర్ ఇచ్చారనుకోండి, మొత్తం జర్నీ కూడా కిలోమీటర్లు బై అవర్లోనే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి వేగం కనుక మీటర్ బై సెకండ్ ఇచ్చారనుకోండి, మీటర్ బై సెకండ్లోనే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సగటు వేగం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి చూద్దాం మనం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఏ అనే పొజిషన్ నుండి బి అనే పొజిషన్కి ప్రయాణిస్తూ ఉన్నాడు. ఏ నుండి బికి ప్రయాణిస్తున్నప్పుడు అతడి వేగం గనక x మీటర్ బై సెకండ్ అనుకోండి. అదే వ్యక్తి బిని చేరుకున్న తర్వాత, బి యొక్క స్థానాన్ని చేరుకున్న తర్వాత బి నుండి మళ్ళీ ఏకి తిరుగు ప్రయాణం చేశాడు. ఎంత వేగంతో చేశాడంటే y మీటర్లు బై సెకండ్తోని బి నుండి ఏకి తిరుగు ప్రయాణం చేసినట్లయితే అతని యొక్క సరాసరి వేగం, యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుందంటే 2xy డివైడెడ్ బై x ప్లస్ y అవుతుంది. తర్వాత మనము సాపేక్ష వేగం, రిలేటివ్ స్పీడ్ విషయం మాట్లాడుకున్నట్లయితే, ఇఫ్ టూ ఆబ్జెక్ట్స్ ఆర్ పర్సన్స్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ దెన్ రిలేటివ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి x మీటర్ పై సెకండ్ వేగంతో ప్రయాణం చేస్తున్నాడు. అది ఏ నుండి బి అనే వ్యక్తి వైపు. బి అనే వ్యక్తి అతనికి ఆపోజిట్ డైరెక్షన్ బి నుండి ఏ వైపుకి ప్రయాణం చేస్తున్నాడు y మీటర్లు బై సెకండ్ రూపం. ఇప్పుడు వీరి యొక్క ఉమ్మడి వేగం, రిలేటివ్ స్పీడ్ ఎంత అంటే x ప్లస్ y. If two objects or persons traveling in same direction then relative speed is equal to x minus y. ఏ అనే వ్యక్తి మరియు బి అనే వ్యక్తి ఇద్దరు కూడా ఒకే వైపు ప్రయాణం చేస్తున్నారు. అంటే వీళ్ళు x పొజిషన్లో ఉన్నారు, y పొజిషన్కి ప్రయాణం చేస్తున్నారు అన్నప్పుడు ఏ అనేవాడు x మీటర్లు బై సెకండ్, బి అనేవాడు y మీటర్ బై సెకండ్ వేగంతో ప్రయాణిస్తే వారి యొక్క ఉమ్మడి వేగం s ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y. రెండు వస్తువులు ఎదురెదురుగా ప్రయాణించిన వాటి ఉమ్మడి వేగం s ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. అవే రెండు వస్తువులు ఒకే దిశలో ప్రయాణించిన వాటి ఉమ్మడి వేగం x మైనస్ y. ఇప్పుడు కొన్ని ప్రశ్నలను చూద్దాం. ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఉంది. ఒక కారు వేగము 90 కిలోమీటర్లు బై అవర్ ఇచ్చారు, అయితే దాని వేగం మీటర్లు బై సెకండ్లలో ఎంత అని అడిగారు. అంటే కారు వేగం 90 కిలోమీటర్లు బై అవర్ ఇస్తే దాని వేగం మీటర్లు బై సెకండ్లలోకి మార్చి మనము కనుక్కోవాలి. సో మనము ముందుగానే మనం కొన్ని సూత్రాలు నేర్చుకున్నాము, కొన్ని విషయాలు నేర్చుకున్నాము. అందులో కిలోమీటర్లు బై అవర్ ఇచ్చి మీటర్లు బై సెకండ్లలో మార్చమన్నారు. అంటే వేగంని కిలోమీటర్లు బై అవర్లలో ఇచ్చి మీటర్లు బై సెకండ్లలో కనుక్కోమన్నప్పుడు ఆ కిలోమీటర్లు బై అవర్ని ఇచ్చినటువంటి వేగాన్ని 5/18 ద్వారా మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే వచ్చిన దాన్ని మనము మీటర్లు బై సెకండ్లలో ఉందని అంటాం. ఇక్కడ మనకి 90 కిలోమీటర్లు బై అవర్ ఇచ్చారు ఇంటూ 5/18. క్యాలిక్యులేట్ చేసి చూస్తే 18 1 జార్ 18 5 జార్ 5 5 జార్ 25 మీటర్ బై సెకండ్. అంటే 90 కిలోమీటర్లు బై అవర్ ఇచ్చినారు, దాన్ని మనము మీటర్లు బై సెకండ్లకు మార్చుకోవాలనుకున్నప్పుడు 5/18 ద్వారా మల్టిప్లై చేయడం జరుగుతుంది. 5/18 ద్వారా మల్టిప్లై చేస్తే క్యాలిక్యులేషన్ చేయగా మనకి 25 మీటర్లు బై సెకండ్ వచ్చింది. ఇంకో ప్రశ్న చూద్దాం మనం.
ఒక వ్యక్తి యొక్క వేగం 36 km/h అయిన వేగం మీటర్లు/సెకండ్లలో ఎంత? ఒక వ్యక్తి యొక్క వేగం 36 km/h అయిన వేగం మీటర్లు/సెకండ్లలో ఎంత? సో మనకి ఇక్కడ కూడా వేగము km/h రూపంలో ఇచ్చారు. మనం దాన్ని మీటర్లు/సెకండ్లోకి మార్చుకోవాలి. సో మీటర్లు/సెకండ్లోకి మార్చుకోవాలనుకున్నప్పుడు 36 × 5/18. 8 1s are 8 2s are 2 × 5 10. ఎంత వస్తుంది మనకి? 10 మీటర్లు/సెకండ్. ఇక్కడ ఇంకో ప్రశ్న ఇచ్చారు. ఒక బస్సు వేగం 54 km/h అయితే వేగం మీటర్లు/సెకండ్లలో ఎంత అని ఇవ్వడం జరిగింది. 54 × 5/18 ఈజ్ ఈక్వల్ టు 18 1 18 3 3 5 15 మీటర్/సెకండ్. ఇప్పుడు ఇంకో ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క వేగము 100 మీటర్లు/సెకండ్ ఇచ్చారు. పై ప్రశ్నలో మనకి km/h ఇచ్చారు, ఇక్కడ మీటర్/సెకండ్ ఇచ్చారు. అయినా వేగము km/hలో ఎంత అని అడిగారు. సో ఒక వ్యక్తి యొక్క వేగము 100 మీటర్లు/సెకండ్ ఇచ్చారు, మనము km/hలో కనుక్కోవాలి. సో అప్పుడు ఏం చేయాలి? 100 ఇంటూ ఇక్కడ మీటర్లు/సెకండ్ ఇచ్చి కిలోమీటర్లు కన్వర్ట్ చేయమన్నప్పుడు 18/5 చేత మనము మల్టిప్లై చేయాలి. 5 1s are 5 20s are. ఎంత అవుతుంది ఇక్కడ? 20 × 18 360 km/h. ఇంకో ప్రశ్న. ఒక వ్యక్తి వేగము 12.5 మీటర్లు/సెకండ్. ఆ వేగాన్ని మనము km/hలో ఎంత అని అడిగాడు. ఒక వ్యక్తి యొక్క వేగము 12.5 మీటర్లు/సెకండ్ అయితే అతని వేగం km/hలో ఎంత? ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు ముందుగా మనకి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారు. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనము ఫ్రాక్షన్స్లోకి మార్చుకుంటే 12 × 2 ప్లస్ 1 డివైడెడ్ బై 2. 24 ప్లస్ 1 డివైడెడ్ బై 2 25/2 మీటర్లు/సెకండ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇచ్చిన వేగము మనకి 25/2 మీటర్లు/సెకండ్ రూపంలో ఇచ్చారు. ఇప్పుడు మనము km/h రూపంలోకి కన్వర్ట్ చేసి చూపించాలి. సో 25/2 ఇంటూ km/hలోకి అడిగాడు. అంటే km/h అంటే 18/5 చేత మల్టిప్లై చేయాలి. 2 1 2 9 5 1 5 1s are 5 5 5s are 25 5 9s are 45 km/h. ఇంకో ప్రశ్న చూద్దాం. ఒక రైలు వేగం 16/2/3 మీటర్లు/సెకండ్ అయితే km/hలో ఎంత? ఫస్ట్ 16 × 2/3. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్స్లోకి మార్చుకుంటే 16 × 3 ప్లస్ 2/3
48 ప్లస్ రూట్ డివైడెడ్ బై 3 50/3 50/3 మీటర్లు బై సెకండ్లలో ఉన్నదాన్ని మనము కిలోమీటర్లు బై అవర్లోకి మార్చాలి. సో 50/3 ఇంటూ 18/5. 3 1 3 6 5 5 times 60 కిలోమీటర్ బై ఒక కారు వేగము 500 మీటర్ల దూరాన్ని 40 సెకండ్లలో ప్రయాణిస్తే దాని వేగం ఎంత? అంటే ఒక కారు 500 మీటర్ల దూరాన్ని 40 సెకండ్లలో ప్రయాణిస్తే కారు వేగం ఎంత? సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే మనము ఇంతకు ముందుగా నేర్చుకున్నటువంటి ఈ సూత్రాలను ఒకసారి గుర్తు చేసుకోవాలి. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. వేగం ఎప్పుడు కూడా మీటర్లు బై సెకండ్ లేదా కిలోమీటర్లు బై అవర్లలో ఉంటుంది. ఇక్కడ మనకి మీటర్లు సెకండ్లు ఇచ్చారు కాబట్టి మనకి వేగము ఖచ్చితంగా మీటర్లు బై సెకండ్లలో వస్తుంది. సో దూరం ఎంత ఇక్కడ అంటే 500 మీటర్ల దూరాన్ని 40 సెకండ్లలో ప్రయాణించడం జరిగింది. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 500 డివైడెడ్ బై 40 40 4 12s are 48 మిగులుతుంది 4 5s are 12.5 మీటర్ బై సెకండ్ వేగంతో ఆ కారు ప్రయాణించడం అనేది జరిగింది. ఇలాంటి ప్రశ్నలు కూడా మనకి చాలా ఈజీ ప్రశ్నలు కూడా ఒక్కోసారి హార్డ్ అనిపిస్తాయి. ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది. 3600 మీటర్ల దూరాన్ని 4 నిమిషాలలో, ఇక్కడ మినిట్స్ ఇచ్చారు, సెకండ్స్ ఇవ్వలేదు. ఓకే, 3600 మీటర్లని 4 నిమిషాలలో ప్రయాణిస్తే వేగం ఎంత? వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. 3600 మీటర్లు డివైడెడ్ బై 4 నిమిషాలు. ఇప్పుడు దీన్ని సెకండ్లకు మార్చాలనుకుంటే 4 ఇంటూ 60 సెకండ్లు. క్యాలిక్యులేషన్ చేయండి. ఆరు 1 6 60 4 1 4 15 మీటర్ బై సెకండ్. ఇది 60తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇది సెకండ్ ఉంటుంది. అంటే 15 మీటర్లు బై సెకండ్. అంటే ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ 3600 మీటర్ల దూరాన్ని 4 నిమిషాలలో ప్రయాణిస్తే దాని వేగము ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 15 మీటర్లు బై సెకండ్. ఒక బాలుడు తన ఇంటి దగ్గర నుండి 10 కిలోమీటర్లు బై అవర్ వేగంతో తన పాఠశాలకు చేరి తిరిగి 15 కిలోమీటర్లు బై అవర్ వేగంతో ఇంటికి చేరిన అతని సగటు వేగం ఎంత? అంటే ఒక బాలుడు అతని ఇంటి వద్ద నుండి పాఠశాలకు 10 కిలోమీటర్లు బై అవర్ వేగంతో ప్రయాణం చేసి మళ్ళీ పాఠశాల నుండి ఇంటికి 15 కిలోమీటర్లు బై అవర్ వేగంతో ప్రయాణించినట్లయితే అతని సగటు వేగం ఎంత? సగటు వేగం, యావరేజ్ స్పీడ్. సగటు వేగానికి సంబంధించి మనము ముందుగానే చూసుకున్నాం. ఇక్కడ ఇఫ్ ఏ పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ట్రావెల్స్ ఫ్రమ్ A to B ఎట్ ఏ స్పీడ్ x మీటర్ బై సెకండ్ అండ్
ఫ్రమ్ B to A at a speed of y km/h or y meters per second, then its average speed for the whole journey is equal to 2xy by x plus y. ఒక వ్యక్తి లేదా వస్తువు x మీటర్లు బై సెకండ్ వేగంతో A నుండి Bకు మరియు y మీటర్లు బై సెకండ్ వేగంతో B నుండి Aకు ప్రయాణించిన అతని సగటు వేగం 2xy డివైడెడ్ బై x ప్లస్ y. యావరేజ్ స్పీడ్ సగటు వేగం 2xy, s is equal to 2xy divided by x plus y. 2 ఇంటూ ఇటు నుంచి ఇటు ప్రయాణించేదాన్ని మనం x అనుకుందాము, ఇటు నుంచి ఇటు ప్రయాణించేదాన్ని మనం y అనుకుందాం. x is equal to 10 into 15 divided by 10 plus 15. 2 into 10 into 15 divided by 25. 2 into 10 into 15 divided by 25. 5 5s are 25, 5 3s are 15. 5 1s are 5 2s are 2 2s are 4, 4 3s are 12. మనకు ఆల్రెడీ కిలోమీటర్లు బై యాగం రూపంలో ఇచ్చారు కాబట్టి సగటు వేగం 12 కిలోమీటర్లు బై అవర్.